వెల్కమ్ టు ద వీడియో. ఈరోజు మనము స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి చూద్దాము. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఆర్ ఐసిటీ, ఇన్నర్ సర్కిల్ ట్రేడింగ్. ఇవి రెండు పెద్ద తేడా ఏముండదు, రెండు సేమే. రెండిట్లో సేమ్ కాన్సెప్ట్సే ఉంటాయి. కొంతమంది దీన్ని స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటారు, కొంతమంది ఏమో ఇన్నర్ సర్కిల్ ట్రేడింగ్ అంటారు. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్లో మనకి ట్రెండ్ ఐడెంటిఫికేషన్ రావాలి. అండ్ BOS అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఆర్డర్ బ్లాక్ అండ్ బ్రేకర్ బ్లాక్, మార్కెట్లో ఇంబ్యాలెన్స్. సో ఈ వీడియో అయిపోయే కొద్దీ మీకు వీటి మీద ఎంతో కొంత అవగాహన వచ్చేలా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు దీంట్లో నేను చెప్పేటప్పుడు మీకు డౌట్స్ ఏమైనా వస్తే వీడియో వాచ్ చేసేటప్పుడు డౌట్స్ ఏమైనా వస్తే కమెంట్లో రాయండి, నేను కమెంట్లో మీకు రిప్లై ఇస్తాను. సో మనం ముందుగా ట్రెండ్తో స్టార్ట్ పెడదాము. ట్రెండ్ వచ్చేసి మనకి మూడు రకాలు ఉంటుందండి. అప్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ని రేంజ్ బౌండ్ అంటారు కొంతమంది ఈక్వల్ హైస్ అంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. సో సైడ్ వేస్. సో ఇవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ చూసుకుంటే మీకు మార్కెట్ వచ్చేసి హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ ఈ పీక్ ఏది పాయింట్ కనిపిస్తుంది మనకి, ఇది హయ్యర్ హై అండి. అండ్ ఈ పీక్ వచ్చేసి హయ్యర్ లో. అట్ ద సేమ్ టైం ఈ లోని బ్రేక్ అవ్వకుండా కొత్త హయ్యర్ లో క్రియేట్ చేస్తుంది మార్కెట్. అండ్ ఈ హైని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది, కొత్త హయ్యర్ హై క్రియేట్ చేస్తుంటుంది. ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనకు కనబడుతుంది. ఆ తర్వాత అదే విధంగా ఒకవేళ మనము డౌన్వర్డ్ ట్రెండ్ చూసుకుంటే మనకి డౌన్ ట్రెండ్లో అప్ ట్రెండ్కి డైరెక్ట్ రివర్స్గా ఉంటుంది. మనకి ఇక్కడ లోవర్ హై, మళ్ళీ లోవర్ హై, ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కనబడుతుంది. ఇది లోవర్ లో అండ్ ఇది లోవర్ హై. ఈ లోవర్ హైని ఎప్పుడు బ్రేక్ చేయదన్నమాట కొత్త లోవర్ హై. అండ్ అట్ ద సేమ్ టైం లోవర్ లోని బ్రేక్ చేసుకుంటూ కొత్త లోవర్ లో ఫామ్ చేస్తుంటుంది మార్కెట్. లోవర్ లో, మళ్ళీ ఈ పాయింట్ వచ్చేసి లోవర్ హై, ఈ పాయింట్ లోవర్ హై, లోవర్ లో, అదేవిధంగా కంటిన్యూషన్లో వెళ్తుంటుంది. దీన్ని డౌన్ ట్రెండ్ అంటారు, డౌన్ ట్రెండ్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ ఏంటి మనకి, సైడ్ వేస్ మార్కెట్. సైడ్ వేస్ అంటే ఏంటంటే ఒక రేంజ్లో మార్కెట్ ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ రేంజ్ ఎలా ఉంటుందంటే మనకి ఈక్వల్ హై ఈక్వల్ లో, ఈక్వల్ హై ఈక్వల్ లో, ఈక్వల్ హై ఈక్వల్ లో, ఆల్మోస్ట్ ఈక్వల్ హై అండ్ ఈక్వల్ లోస్ తోటి ఫామ్ అవుతుంటుంది. ఈక్వల్ హైస్ ఇవి, మళ్ళీ ఇది ఈక్వల్ లో, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ లో. ఇవి అన్నీ ఈక్వల్ హైస్ మనకి, ఈక్వల్ హై, ఈ విధంగా మార్కెట్ అనేది ఫామ్ అవుతుంటుంది. అయితే ట్రెండ్ వచ్చేసి మనకి ఈ మూడు రకాలు, మార్కెట్ ఈ మూడు రకాల్లోనే ఫామ్ అయ్యి మూమెంట్ ఇస్తూ ఉంటుంది. క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయినా, క్యాండిల్ స్టిక్స్ ప్రింట్ అయినా కానీ మనకి స్క్రీన్ పైన ఈ మూడిట్లో ఏదో ఒక ట్రెండ్ బట్టే మార్కెట్ అనేది నడుస్తుంటుంది. మనకి ట్రెండ్ అయిపోయిన తర్వాత మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ గురించి చూద్దాము. BOS విచ్ స్టాండ్స్ ఫర్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఏదో ఒక ట్రెండ్లో ఉంటుంది, అప్ ట్రెండ్ అయినా డౌన్ ట్రెండ్ అయినా ఒక స్ట్రక్చర్ని బ్రేక్ చేసుకుంటుంటుంది. అది ఎలానో అప్ ట్రెండ్ అయి ఉంటే ఒకవేళ మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్తుంది అనుకోండి, అయితే ఇక్కడ మనకి ఏంటి, హయ్యర్ హై ఫామ్ అయింది, హయ్యర్ లో అనేది ఫామ్ అయింది. అండ్ ఇది కొత్త హయ్యర్ లో అండ్ కొత్త హయ్యర్ హై. అయితే మనకి హయ్యర్ హై కొత్తది ఫామ్ అయినప్పుడు ఈ పాయింట్ దగ్గర మనకి స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయింది కదా, దీన్నే మనం BOS అంటాం. ఇక్కడ మళ్ళీ కొత్తగా BOS వచ్చింది మనకి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఈ విధంగా ఫామ్ అవుతూనే ఉంటాయి మనకి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఇంకొక హయ్యర్ హై హయ్యర్ లో ఫామ్ అవుతుంది. ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై.
ఇక్కడ కూడా మనకి ఇంకో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది దొరికింది, ఇది BOS. ఇవి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేసుకుంటూనే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయినా డౌన్ ట్రెండ్ అయినా వెళ్తుంటుంది అన్నమాట. కాకపోతే ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ మీకు సైడ్ వైజ్ మార్కెట్లో అనేవి కనబడదు. సైడ్ వైజ్ మార్కెట్లో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉండవు. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ సైడ్ వైజ్ మార్కెట్లో వచ్చింది అంటే ఈదర్ పైన సైడ్ వస్తే మార్కెట్ అనేది అప్ ట్రెండ్కి మూవ్ అయినట్టు, షిఫ్ట్ అయినట్టు. అదే ఒకవేళ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి సైడ్ వైజ్ మార్కెట్లో, మనకి డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు. అదే ఇదే విధంగా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ మనం డౌన్ ట్రెండ్లో చూద్దాము. డౌన్ ట్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ లో, లోవర్ హై, మళ్ళీ లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, ఈ పాయింట్ ఈ విధంగా మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఇది లోవర్ హై అండ్ లోవర్ లో, లోవర్ లో ఈ విధంగా ఫామ్ అయింది కదా. సో ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర లోవర్ లోస్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంటుంది కదా, మార్కెట్ ఇట్లా మూవ్ అవుతుంది కదా, పుష్ అవుతుంది కదా. ఈ పాయింట్స్ అనేవి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ మనకి BOS బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఈ విధంగా మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ దొరుకుతుంటాయి డౌన్ ట్రెండ్లో. అదే కనుక మనం ఏం మాట్లాడుకున్నాము, సైడ్ వైజ్ మార్కెట్లో మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉండదు అని చెప్తున్నాను కదా. ఒకవేళ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ సైడ్ వైజ్ మార్కెట్లో వస్తే మనకి ట్రెండ్ మారినట్టానికి ఒక అర్థం అనమాట, ఒక ఇండికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వచ్చేసి ఒక రేంజ్ బౌండ్లో ఉంది, ఈ విధంగా రేంజ్ బౌండ్లో ఉంది అనుకుందాం. మార్కెట్ రేంజ్ బౌండ్ పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది అంటే మార్కెట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసిన తర్వాత ఈ లోవర్ లోని ఈక్వల్ లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని బ్రేక్ చేయకుండా ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇలా బ్రేక్ చేసింది అనుకోండి, ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లో మారినట్టు, అప్ ట్రెండ్లో మారిపోయింది. దాని తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ కోసము ఎక్కడక్కడ పాయింట్ ఆర్డర్ బ్లాక్ చూసుకొని ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. సో అది మనం ఈ పాయింట్ దగ్గర చూద్దాం, ఆర్డర్ బ్లాక్ అనేది ఎక్కడ ఉంటాయో ఏంటో అని చెప్పి ఆ పాయింట్ దగ్గర చూద్దాము. సో ఇది సైడ్ వైజ్ ఆర్ రేంజ్ మార్కెట్లో ఇలా బ్రేక్ అయితే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ దొరుకుతుంది మనకి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ దొరికిన తర్వాత మనకి ట్రెండ్ అనేది అప్ ట్రెండా డౌన్ ట్రెండా అని డిసిజన్ దొరుకుతుంది, డిసైడ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అదేవిధంగా ఒకవేళ మార్కెట్ అనేది సైడ్ వైజ్లో ఉండి డౌన్ ట్రెండ్లో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది, ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇలా బ్రేక్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ మనకు ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ దొరుకుతుంది. అండ్ ఇది కూడా ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ పాయింట్ దగ్గర మనకి ఆర్డర్ బ్లాక్ అనేది దొరుకుతుంటుంది. ఆర్డర్ బ్లాక్ ఆర్ ఇంబ్యాలెన్స్ ఏదో ఒకటి దొరుకుతుంది, ఇంబ్యాలెన్స్ అనేది దొరకవచ్చు ఆర్ ఆర్డర్ బ్లాక్ అనేది దొరకవచ్చు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చూసుకున్నాం కదా. నెక్స్ట్ మనము ఒక్క నిమిషం, ఇక్కడ మనకి పేజ్ సరిపోవట్లేదా, దీన్ని చిన్న చేసుకుందాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ టాపిక్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ గురించి చూద్దాం. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ దీన్ని ఇంకో పేరు వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటాము, MSS మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అని అనొచ్చు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని అనొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఎప్పుడు అప్ ట్రెండ్ అయినా, ఎప్పుడు డౌన్ ట్రెండ్ అయినా, ఎప్పుడు సైడ్ వైజ్ అయినా ఉండదు. ట్రెండ్ అనేది రివర్సల్ అవుతుంటుంది, ట్రెండ్ అనేది సైడ్ వైజ్ అవుతుంటుంది ఫర్ లిక్విడేషన్ పర్పస్, లేకపోతే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి మారచ్చు, లేకపోతే డౌన్ ట్రెండ్ ఉన్నది అప్ ట్రెండ్కి మారచ్చు. సో మార్కెట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్లో ఉందనుకున్నాము, ఈ విధంగా వెళ్తుంది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసుకుంటూ, BOS మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది, కొత్త బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది, ఇలా ఇవ్వకుండా మళ్ళీ వచ్చింది. కానీ ఇక్కడ ఈ హైని బ్రేక్ చేయకుండా ఎక్కడో అక్కడ ఆగిపోయింది అనుకుందాం. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్ దగ్గర ఈ హయ్యర్ లోని బ్రేక్ చేయకుండా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉన్నదని అనుకుంటాము. అదే గనక ఈ విధంగా కాకుండా ఇలా కాకుండా మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర నుంచి దీన్ని బ్రేక్ చేసి మొత్తం కిందికి వెళ్ళింది అనుకోండి, ఈ పాయింట్ వచ్చేసి మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనొచ్చు ఆర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనొచ్చు. సో అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ సడన్గా అప్ ట్రెండ్ మార్చేసి హయ్యర్ లోని బ్రేక్ చేసి కిందికి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ కింద పడుతూనే ఉంటుంది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చి. సో అప్వర్డ్ ఉన్న ట్రెండ్
డౌన్వర్డ్లో మారినప్పుడు మనకి ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ దొరుకుతుంది. అండ్ మన ఆర్డర్ బ్లాక్ వచ్చేసి ఈ దగ్గరనే పాయింట్ దగ్గర ఉంటుంది. అది నెక్స్ట్ టాపిక్లో చూద్దాము. ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఇవన్నీ మనం లైవ్ చార్ట్లో కూడా చూద్దాం. ఒకసారి చార్ట్లో కూడా ఎక్కడ చూపిస్తుందో ఎలా ఉంటుందో చెక్ చేద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ అనేది ఏంటంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చే ముందు మార్కెట్ అనేది లిక్విడేషన్ కోసం చూసుకుంటుంది. ఆ లిక్విడేషన్ పాయింటే మనకి ఆర్డర్ బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్తుంది, అప్ ట్రెండ్ పైకి వెళ్ళేటప్పుడు ఈ పాయింట్ దగ్గర మనకి ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. ఆ ఆర్డర్ బ్లాక్ దగ్గర ట్యాప్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది. మళ్ళీ ఈ పాయింట్ దగ్గర కొత్త ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయి ఉంటుంది. మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర ట్యాప్ చేసుకొని మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్తుంది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇస్తుంది. ఈ విధంగా వెళ్తుంటుంది. సో దీన్ని ఆర్డర్ బ్లాక్ అంటాము, ఓబి. అండ్ బ్రేకర్ బ్లాక్ అంటే ఆర్డర్ బ్లాక్కి బ్రేకర్ బ్లాక్కి తేడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్డర్ బ్లాక్ అనుకోండి, మార్కెట్ దీన్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇంకోటి ఇద్దాం. ఈ విధంగా మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నాం కదా, ఈ పాయింట్ దగ్గర మనకి ఆర్డర్ బ్లాక్ ఉంది. మార్కెట్ పైకి వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ ఇంకో ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఆ ఆర్డర్ బ్లాక్ని బ్రేక్ చేసేసి కిందికి వచ్చేసింది అనుకోండి, కిందికి వచ్చేసి మళ్ళీ ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కింద పడ్డది అనుకోండి, ట్రెండ్ రివర్సల్ కూడా దొరుకుతుంది మీకు. అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ని మనము బ్రేకర్ బ్లాక్ అంటాం అనమాట. ఆర్డర్ బ్లాక్ని పేరు మార్చేసి బ్రేకర్ బ్లాక్ అంటాము. ఇది ఆర్డర్ బ్లాక్ అండ్ బ్రేకర్ బ్లాక్కి తేడా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంబ్యాలెన్స్. మార్కెట్లో ఇంబ్యాలెన్స్ అనేది ఫామ్ అవుతుంటుంది. అంటే ఇంబ్యాలెన్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే సప్లై అండ్ డిమాండ్ చేంజెస్ ఉన్నప్పుడు ఇంబ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయర్స్ ఎక్కువ అయిపోయి సెల్లర్స్ తక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు మనకి ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ సెల్లర్స్ ఎక్కువ అయిపోయి బయర్స్ తక్కువ ఉన్నారనుకోండి, సడన్గా ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ ఎలా కనబడుతుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ అనుకుందాం, బులిష్ మార్కెట్ అనుకుందాం. బులిష్ మార్కెట్లో ఇలా ఒక క్యాండిల్ ఫామ్ అయింది ఎగ్జాంపుల్ కోసం. ఆ తర్వాత ఇంకొక క్యాండిల్ ఈ హై దగ్గరని ఫామ్ అయింది ఎగ్జాంపుల్ కోసం అనుకుందాం ఈ విధంగా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది ఈ విధంగా. అయితే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఆర్డర్స్ అనేవి పెద్దగా ఫిల్ అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే బయర్స్ బాగా స్ట్రెంగ్త్ ఉండి, బుల్స్ బాగా స్ట్రెంగ్త్లో ఉండి ఎక్కువ అమౌంట్ అంటే డిమాండ్ ఎక్కువైపోయింది, కానీ సప్లై అంత లేకపోవడం వల్ల సడన్గా ప్రైస్ అనేది ఈ విధంగా పుష్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంబ్యాలెన్స్ అంటామండి. ఈ ఇంబ్యాలెన్స్కి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే ఎఫ్విజి అంటాం. ఎఫ్బిజి అంటే ఏం లేదు, సింపుల్గా ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాము. ఇది మనకి బులిష్ మార్కెట్లో దొరుకుతుంది, అట్ ద సేమ్ టైం బేరిష్ మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి ఈ విధంగా దొరికింది అనుకోండి, బయర్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నారు. సో మార్కెట్ ఎప్పుడో అప్పుడు రివర్స్ అయిపోయి ఈ పాయింట్ దగ్గర ట్యాప్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంది అని చెప్పి మనము అజ్యూమ్ చేసుకొని ఎంట్రీ కోసం చూస్తామన్నమాట. అదేవిధంగా ఒకవేళ బేరిష్ మార్కెట్ ఉందనుకోండి, ఇంబ్యాలెన్స్లో మనకి బేరిష్ మార్కెట్ ఉన్నప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఈ విధంగా చిన్నది ఫామ్ అవుతుంది, అదొక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ ఈ పాయింట్ దగ్గర ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మధ్యలో ఈ విక్కి అండ్ ఈ విక్కి ఉన్న గ్యాప్ వచ్చేసి ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాము. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చేసి మార్కెట్ మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసి ఇక్కడైనా లేకపోతే ఈ పాయింట్ దాకా 50% ఆఫ్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ దాకా వచ్చేసి మళ్ళీ కింద పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రాబబిలిటీ ఏదైనా మాట్లాడుకుంటాం ఇక్కడ మనము. 100% ఇలా జరుగుతుందని చెప్పి గ్యారెంటీ లేదు. మోస్ట్లీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ మనకి ప్రాబబిలిటీ మీదనే ఉంటాయి. సో మోస్ట్లీ ట్రేడింగ్ చేసేటప్పుడు మనము ప్రాబబిలిటీ అనేది ఎలా చూసుకుంటాము అంటే ఒక 60% మనం గెలిచేటట్టు చూసుకుంటాము. 60-70% మనకి విన్నింగ్ రేట్ ఉంటే సరిపోతుంది. ఒక 3-4 సార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో, కానీ 60 స్టాప్ లాస్ కూడా ఎలా పెట్టుకోవాలి అది కూడా నేను చెప్తాను. 1:2 రేషియోలో అలా పెట్టేసుకుంటాం మనం. సో విన్నింగ్ వచ్చేసి మనం ఫుల్ అమౌంట్ తీసుకెళ్తాము, లూజింగ్ అనేది హాఫ్ అమౌంటే లూజ్ అవుతాము. సో అది ఫ్యూచర్ వీడియోస్ డిస్కస్ చేద్దాము. అండ్ బై ద వే, ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫర్ నోటిఫికేషన్స్. అండ్ ఒకవేళ నేను ఏమైనా వాల్యూ యాడ్ చేస్తున్నాను మీకు ట్రేడింగ్లో కానీ, లేకపోతే దీంట్లో ఏదైనా మీకు అర్థమవుతుంది, మీకు తెలియని విషయం ఏదైనా నేను చెప్తున్నాను అని ఏమైనా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. సో నెక్స్ట్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి మనకి. ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది.
కొంతమంది ఇండ్యూస్మెంట్ అంటారు, లేకపోతే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ మొత్తంకే ఇదే. నేను చార్ట్లో కూడా చూపిస్తాను ఇవి ఎలా కనిపిస్తాయి అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వచ్చేసి ఒక క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఇక్కడ విక్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక విక్ ఇలా వచ్చేసి ఇంకో క్యాండిల్ ఈ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఎక్కడైతే ఇది ఓపెనింగ్ ప్రైస్ అన్న క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో కదా, దానికి అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ ప్రైస్కి మధ్య ఒక చిన్న గ్యాప్ అనేది ఏర్పడుతుంది మనకి. దీన్ని వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అంటాం. ఓన్లీ విక్సే టచ్ అవుతాయి. అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో విక్స్ కూడా టచ్ అవ్వకుండా మా డైరెక్ట్ క్యాండిల్ అనేది జంప్ అవుతుంది. సో అక్కడ మనకి వాల్యూమ్ అనేది చాలా పెరిగిపోవడం వల్ల ఇలాంటి సినారియో కనిపిస్తుంటుంది. దాన్ని వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అంటాం మనం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అప్పుడప్పుడు మార్కెట్ ఈ గ్యాప్ ఏదైతే ఇస్తుంది కదా, ఈ వాల్యూమ్ గ్యాప్ ఏదైతే ఇస్తుంది కదా, దీన్ని ఫిల్ చేయడానికి మార్కెట్ వస్తుంది. అది ఫిల్ చేసేటప్పుడు డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ మనము రియాక్ట్ అయ్యి ఒక ట్రేడ్ తీసుకుంటే మనకి ఒక చిన్న స్కాల్ప్ దొరికే అవకాశం ఉంది. అందుకే ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ చూస్తాము. అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చేసి మనకి ఒక చిన్న స్వింగ్ దొరుకుతుంది ఫర్ ఇంట్రాడే. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడర్ ఆర్ లాంగ్ టర్మ్ ట్రేడర్ అయితే దాని కూడా మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఆర్డర్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్. సో ఇది చాలా బ్రీఫ్గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ నేను చెప్పాను. స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ చెప్పానండి. ట్రెండ్ 3 రకాలు: అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. అప్ ట్రెండ్లో హయ్యర్ హై, హయ్యర్ లోస్ తోటి ఫామ్ అవుతుంటుంది. డౌన్ ట్రెండ్లో లోవర్ లోస్, లోవర్ హైస్ తోటి ఫామ్ అవుతుంటుంది. అండ్ సైడ్ వేస్ వచ్చేసి ఈక్వల్ లోస్, ఈక్వల్ హై. ఆ తర్వాత బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే హయ్యర్ హై ఫామ్ అయ్యేటప్పుడు మనకి అక్కడ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది దొరుకుతుంటుంది. అది నేను ఇంతకు ముందు చూపించాను మీకు. ఈ విధంగా ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, డౌన్ ట్రెండ్. అండ్ సైడ్ వేస్లో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ పైన బ్రేక్ అయితే బుల్లిష్ ట్రెండ్లో మారిపోతుంది, ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది. అదేవిధంగా ఒకవేళ కిందకి కట్ అయిపోతే బెరిష్ ట్రెండ్ సినారియో వస్తుంది. ఆ తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. సో ట్రెండ్ రివర్సల్. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ట్రెండ్ నుంచి రివర్స్ అయిపోయి మనకి కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. బుల్లిష్ ట్రెండ్ టు బెరిష్ ట్రెండ్ రివర్సల్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటాము. ఆ తర్వాత ఆర్డర్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్. ఇవి ఏంటంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయ్యే ముందు మనకి ఏర్పడే ఎంట్రీ పాయింట్స్. ఏ పాయింట్ దగ్గర అయితే చాలామంది ట్రేడర్స్ ఆ ప్రైస్ని కరెక్ట్ ప్రైస్ అనుకొని కొందాం అనుకుంటుంటారు. అండ్ దాని తర్వాత ఇంబ్యాలెన్స్ గురించి చూసాము, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. సో వీటిని ఒకసారి చార్ట్లో చూద్దాము. మనము ఇక్కడ దాకా మొత్తం థియరిటికల్గా చూసాం కదా, చార్ట్లో మనకి ఏదైనా ఫామ్ అయినాయా ఇవి అది చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే మనకి నిఫ్టీ 50 చార్ట్ చూస్తున్నాం మనం. ఇది నిఫ్టీ 50లో ఈరోజు డేట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో వీఆర్ మూవ్ టు లోవర్ టైం ఫ్రేమ్, లైక్ 3 minutes తీసుకుందాము. రైట్, 3 minutesలో ఈరోజు డేట్ వచ్చేసి ఇక్కడ మీకు డేట్ కనిపిస్తుందేమో, ఇక్కడ మీకు డేట్ కనిపిస్తుందేమో. సి 27 June 25. సో ఈరోజు డేటే. సో ఈరోజు డేట్లో మార్కెట్ మనకి చాలా సైడ్ వైజ్గా ఉంటుంది, పెద్ద మూమెంట్స్ ఏమి ఇవ్వలేదు. కానీ మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో, చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ అయినా, లేకపోతే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినా, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అయినా ఏమైనా ఇక్కడ ఫామ్ అయ్యాయో ఒకసారి చెక్ చేద్దాము. సో ఫస్ట్ ట్రెండ్ ఏంటో చూద్దాము. సో మార్కెట్ వచ్చేసి మనకి ఓపెన్ అయిన వెంటనే కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఈ లోని అనేది బ్రేక్ చేయలేదు. ఇదేంది హయ్యర్ లో అనుకోండి, ఎందుకంటే ప్రీవియస్ హయ్యర్ లో ఇక్కడ ఉంది చూడండి. మార్కెట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చింది. హయ్యర్ లోని బ్రేక్ చేయలేదు. ఇవి హయ్యర్ హైస్. ఇక్కడ మనకి హయ్యర్ లోని బ్రేక్ చేయకుండా మళ్ళీ పైకి వచ్చేసింది. సో ఈ పాయింట్ దగ్గర మనకి ఇది అగైన్ కొత్త హయ్యర్ లో, అండ్ దిస్ పాయింట్ ఈజ్ ఆర్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో మార్కెట్ మళ్ళీ రీట్రేస్మెంట్ కోసం కిందికి వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. సో మార్కెట్ కొంచెం రీట్రేస్మెంట్ కోసం వచ్చేసి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ ఇంకో కొత్త బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది, అండ్ ఇది కొత్త హయ్యర్లో. అండ్ మనకి ఆర్డర్ బ్లాక్ కూడా ఇక్కడనే ఉంటుంది, అది చెప్తాను నేను. సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ట్రెండ్, అప్ ట్రెండ్ అని తెలిసింది, అండ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా చూసాము. ఈ పాయింట్ దగ్గర బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది.
ఈ పాయింట్ దగ్గర బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, మళ్ళీ ఈ పాయింట్ దగ్గర ఇంకో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఈ పాయింట్ దగ్గర బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది. ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవ్వకుండా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు చూడండి ట్రెండ్ మళ్ళీ గీస్తాను మీకోసము. సో మార్కెట్ వెంట అప్, కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ వచ్చేసి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఈ లోని బ్రేక్ చేయలేదు చూడండి, మళ్ళీ కిందికి వచ్చింది, కొత్త లో ఫామ్ అయింది, పైకి వెళ్ళింది, కొత్త లో ఫామ్ అయింది, పైకి వెళ్ళింది, కొత్త లో ఫామ్ అయింది, పైకి వెళ్ళింది. ఈ విధంగా వచ్చింది మార్కెట్. అయితే ఇక్కడ మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఎక్కడ దొరికాయంటే, ఇది పెద్ద బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇక్కడ దొరికింది, ఈ పాయింట్ దగ్గర బిగ్గర్ టైం ఫ్రేమ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ దొరికింది. అండ్ ఇది స్మాల్ టైం ఫ్రేమ్ బాస్ లెవెల్స్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ దొరికాయి. అదే మార్కెట్లో మనం ఆర్డర్ బ్లాక్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి అప్ ట్రెండ్ వచ్చి ఫామ్ అయిపోయిన తర్వాత ఈ పాయింట్ దగ్గర ఇది అండి ఆర్డర్ బ్లాక్. దిస్ ఇస్ ద ఆర్డర్ బ్లాక్. సో ఇలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇక్కడ హయ్యర్ లో ఉంది కదా మనకి, ఆ హయ్యర్ లో దగ్గరనే ఏదైతే మనకి రెడ్ క్యాండిల్ ఉందో దీన్ని ఉన్న సెల్లర్స్ అందరినీ లిక్విడిటీ గ్రాప్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇదే ఈ పాయింట్ మనకి ఆర్డర్ బ్లాక్. సో మార్కెట్ ఏం చేస్తుంది, ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ కొత్త బయింగ్ స్టార్ట్ అయిపోయి మార్కెట్ పైకి మూవ్ అయింది. సో ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్స్ చూడాలి కదా. చూడండి ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ వాల్యూమ్ గ్యాప్ కూడా కనిపించింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదిగోండి ఇక్కడ విక్లే ఉన్నాయి కానీ క్యాండిల్స్ టచ్ అవ్వట్లేదు. మిగతా చోట క్యాండిల్స్ టచ్ అవుతున్నాయి చూడండి, కానీ ఈ పాయింట్ దగ్గర క్యాండిల్స్ టచ్ అవ్వట్లేదు. మీరు ఈ పాయింట్ దగ్గర గమనిస్తే క్యాండిల్స్ టచ్ అవ్వకుండా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఇచ్చింది. అండ్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఫేర్ వాల్యూ గ్యాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు డైరెక్ట్గా మార్కెట్ అనేది పైకి పుష్ అయింది. అంటే బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఆ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఏర్పడింది. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్కి ఒక బాక్స్ వేసుకోండి మీరు. ఎప్పుడు అప్పుడు మార్కెట్ మళ్ళీ తిరిగి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని ఫిల్ చేయడానికి వస్తుంది. ఒకవేళ ఇది సపోర్ట్ లాగా పనిచేస్తుంది మనకి. ఒకవేళ మార్కెట్ అనేది కిందికి వచ్చినా కానీ దీని సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మార్కెట్ రాలేదు ఈరోజు. రేపు మాపు వచ్చిన ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉంది కదా, ఈ పాయింట్ ఇక్కడ కూడా ఇంకో ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో ఇంత ఏరియా అనుకోండి, ఈ ఏరియా వచ్చేసి మీకు బాగా సపోర్ట్ లాగా పనిచేస్తుంది. దీన్ని ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాము. ఆ తర్వాత ఫేర్ వాల్యూ గ్యాప్ తెలుసుకున్న తర్వాత మనకి ఆర్డర్ బ్లాక్, ఫేర్ వాల్యూ గ్యాప్, చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇక్కడ జరిగింది చూడండి. మార్కెట్ వచ్చేసి మొత్తం అప్ ట్రెండ్లో ఉండి సడన్గా అప్ ట్రెండ్ ఒకటి మారిపోయి కిందికి వచ్చి ఇక్కడ ఆగింది చూడండి. సో ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది, ఎంఎస్ఎస్. సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకో ఆర్డర్ బ్లాక్ కావాలి కదా. సో మార్కెట్ ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే షిఫ్ట్ అయిందో ఇక్కడ నుంచి షిఫ్ట్ అయింది కదా. సో ఆర్ ఆర్డర్ బ్లాక్ విల్ బి దిస్ క్యాండిల్. ఈ క్యాండిల్ వచ్చేసి మనకి ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. అండ్ మార్కెట్ ఏం చేస్తుంది, కిందికి వచ్చింది, రీట్రేస్మెంట్ తీసుకొని మనకి ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ ఇచ్చింది చూడండి. ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ ఇచ్చింది అండ్ మనకి కింద ఈ పాయింట్ వరకు టార్గెట్ కావాలి. సో ఆ పాయింట్ దగ్గర దాకా వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇది ఎండింగ్ క్లోజింగ్ సెషన్లో పెద్ద రిస్క్ తీసుకునే అవసరం లేదు మనకి. బట్ స్టిల్ మార్కెట్ ఏం చేసిందో చూస్తున్నాం మనము. సో ఈ విధంగా ఆర్డర్ బ్లాక్ గీసుకొని మనం ఎంట్రీ చేయొచ్చు. ఈవెన్ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది చూడండి. ఇక్కడ మనం కరెక్ట్గా మీరు గమనిస్తే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, బియరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చింది. ఈ పాయింట్ దగ్గర మనకి బుల్లిష్
ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఏర్పడింది. సో ఈ విధంగా మనకి లైవ్ చార్ట్లో కనిపించే లెవెల్స్ ఎలా ఉంటాయండి. నిన్నటి చార్ట్ చూసుకున్నా అంతే. ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కూడా దొరుకుతుంది. ఇదిగోండి ఇక్కడ గమనిస్తే మీరు మార్కెట్ అప్ ట్రెండ్లో వచ్చింది, రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళింది. అయితే ఇది కొత్త హయ్యర్ లో మనకి, కానీ ఈ హయ్యర్ లోనే వచ్చేసి బ్రేక్ చేసింది. సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది, ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది ఇక్కడ. ఆ తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ట్యాప్ చేసి మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చింది. చిన్న చిన్న స్కాల్పింగ్ తీసుకోవచ్చు, ఇక్కడ స్కాల్పింగ్ ఆపర్చునిటీ ఉండే. మళ్ళీ పైకి వచ్చింది, ఈ పాయింట్ దగ్గరనే ఆర్డర్ బ్లాక్ దగ్గరనే వచ్చింది, వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చింది. ఆ తర్వాత ఇది హయ్యర్ లో ఇవి రెండు సేమ్ ఉన్నాయి. లిక్విడిటీ ఫామ్ అయింది. ఇదండి ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్ ఫామ్ అయింది. చూడండి సైడ్ వైజ్ మార్కెట్ ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్, అది బ్రేక్ అయింది. సో మనకి ట్రెండ్ మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమైనా ఆర్డర్ బ్లాక్ కనిపిస్తుందా అని చెప్పి చూద్దాం. సో ఏదైతే లో ఉంది కదా, ఆ లోకి ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి ఇది మనకి ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, కానీ మార్కెట్ వచ్చి టచ్ చేసిందో చేయాల. అయితే ఎందుకు చేయలేదు, మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది, దీన్ని గమనించలేదు మనం. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్. సో ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ ఆర్డర్ బ్లాక్ రెండు కలిపి మనము ఒక రేంజ్ అనేది తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇది ఆర్డర్ బ్లాక్, ఇది మన రేంజ్ ఆఫ్ ఎంట్రీ. సో మార్కెట్ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి ట్యాప్ చేసింది, ఈ పాయింట్ దగ్గర మనకి ఎంట్రీ ఉండాలి. దిస్ ఇస్ ద పాయింట్ వీ నీడ్ టు ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి పైకి వచ్చింది. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ రీట్రేస్మెంట్ చేసుకొని పైకి వచ్చింది. ఇక్కడ మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది. ఆ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి పైకి వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకో బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇంకోటి చిన్నది అనిపించింది. సో మార్కెట్ మంచి అప్ ట్రెండ్లో ఉంది అని చెప్పి అర్థం అనమాట దాన్ని. సో ఈ విధంగా మనము ఆర్డర్ బ్లాక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫేర్ వాల్యూ గ్యాప్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇంబ్యాలెన్స్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కూడా చూడాలి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ట్రెండ్. ఇవి మనకు తెలిస్తే మనం కొంచెం వేరే వాళ్ళకన్నా బాగా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియోలో ఇంతేనండి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఇవే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆప్షన్, నేను అనుకుంటున్నా అయితే చూద్దాము. ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్, అండ్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, వీటి గురించి కొంచెం డిస్కస్ చేద్దాము. అండ్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అండ్ వెన్ టు ఎంటర్, వెన్ టు ఎగ్జిట్, వీటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో, సో ఇంకేమైనా నేను ఇంప్రూవ్ చేయొచ్చు అయితే ప్లీజ్ కమెంట్ చేయండి, కమెంట్లో రాయండి ఇంప్రూవ్మెంట్స్ ఏం కావాలో మీకు నా నుంచి. థ్యాంక్ యూ.